అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. శ్రీ మాత్రేయ నమః. జనవరి 18వ తేదీ ఆదివారం మరియు అమావాస్య వచ్చింది. దీనిని పుష్య అమావాస్య, చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని అంటారు. పుష్యమాసంలో వచ్చే అమావాస్యకి చాలా విశిష్టత కలిగి ఉన్నది అని అంటారు. ఆదివారం మరియు అమావాస్య కలిసి వచ్చినది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున చేసిన పూజలు లేదా పరిహారాలు కానీ కొన్ని వేల రెట్ల ప్రయోజనాలను కలిగిస్తుంది. అలాగే ఈ అమావాస్య పంచగ్రహ కూటమితో కలిసి వస్తుంది కాబట్టి ఈ వీడియోలో అమావాస్య రోజున చేయాల్సిన విధి విధానాలు, పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాము. ఈ అమావాస్య రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రతి ఒక్కరూ నదీ స్నానం చేయాలి. ఎందుకంటే ప్రవహించే నదిలో స్నానం చేయటం వలన మీలో ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి. ఈ రోజున పితృదేవతలకు పితృతర్పణం చేయాలి. అలాగే నదీ స్నానం చేసిన తర్వాత నల్ల నువ్వులతో కలిపి పితృదేవతలకు పితృతర్పణం చేస్తే పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది. పితృదేవతల యొక్క శాపాలు తొలగిపోయి వంశం అభివృద్ధి చెందుతుంది. ఆదివారం మరియు అమావాస్య వచ్చింది కనుక సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే మంచిది. ఎందుకంటే అమావాస్య సూర్యుడు పుట్టిన తిథి మరియు ఆదివారం సూర్యునికి ఇష్టమైన రోజు కనుక అర్ఘ్యం సమర్పించాలి. రాగి చెంబలో నీళ్లను తీసుకొని అందులో ఎర్ర పుష్పాలు వేసి సూర్యుని ఎదురుగా సూర్యదేవుని స్మరిస్తూ అర్ఘ్యం ఇస్తే అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఈ పుష్య అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైనది కనుక ఈ రోజున ఇంటి గుమ్మం వెలుపల రాగి చెంబులో లేదా రాగి గ్లాసులో నీళ్లు మరియు పచ్చకర్పూరం పొడిని వేసి ఒక మూలన పెడితే మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. తర్వాత రోజున ఆ చెంబులో నీళ్లు మొక్కల్లో పోసివేయాలి. అలాగే నరపీడ, నరదృష్టి ఇలాంటివన్నీ తొలగిపోవాలంటే ఈరోజు సాయంత్రం సూర్యాస్త సమయంలో ఇంటి గుమ్మం ముందర 2 ఆకులను పెట్టి దానిపై రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు పైన నల్ల నువ్వులను ఒక చిటికెడు వేసి దానిపై మట్టి ప్రమిదలు పెట్టి అందులో నువ్వుల నూనె వేసి దీపం వెలిగించినట్లయితే శత్రుబాధలు తొలగిపోతాయి. నరదృష్టి, నరదోషం తొలగిపోతాయి. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కనుక లక్ష్మీదేవికి మిరియాల గ్రంథం సమర్పించి అలాగే మిరియాల వడలను నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ మీపై ఉంటుంది. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చును. తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం తొలగిపోయి ధనవృద్ధి చెందుతుంది. లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి ఉద్భవించింది కనుక అమ్మవారి స్వరూపమైన రాళ్ల ఉప్పు, లక్ష్మీ గవ్వలు, గోమత్రి చక్రాలు వీటిని పూజ గదిలో పెట్టి పూజ చేస్తే అమ్మవారు ప్రీతి చెందుతారు. ఎప్పుడు సుమంగళి వస్తువులైన పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, అక్షలతో అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారి ఆశీర్వాదం మీపై ఉండి మీ ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆర్థికంగా అభివృద్ధి చెంది శాంతి నెలకొంటుంది. మనం ఏ పని చేసినా మనం చేసిన పని సవ్యంగా జరిగి మనకు ఉన్న సమస్యలు, కష్టాలు, బాధలు తొలగిపోవాలన్నా ఈ రోజున శివుని ధ్యానం చేయాలి. అలాగే శివునికి అభిషేకం చేసి శివుని ఆరాధించాలి. ఈ రోజున చేసిన దానాలు 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది కనుక వస్త్రదానం, అన్నదానం ఇలాంటివి చేస్తే చాలా మంచిది. ఆదివారం మరియు అమావాస్యతో వచ్చింది కాబట్టి బూడిద గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి సూర్యోదయానికి ముందునే ఇంటి గుమ్మం పైన కడితే ఎటువంటి చెడు దృష్టి లేకుండా సంవత్సరం మొత్తం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ అమావాస్య రోజుల్లో జుట్టుని కత్తిరించడం, గోళ్లను కత్తిరించడం, తలకు నూనె రాయటం వంటివి చేయకూడదు. ఈ రోజున నల్ల వస్త్రాలను ధరించకూడదు. ఈ అమావాస్య రోజున వీలైనంత వరకు ప్రయాణాలను చేయకపోవటం మంచిది. ఈ అమావాస్య పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. పంచగ్రహ కూటమి వలన అనూహ్యమైన మార్పులు ఏర్పడతాయి కాబట్టి ప్రధానంగా ఉగ్రదేవతలను ఎక్కువగా ఆరాధిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఉగ్రదేవతలు అంటే దుర్గాదేవి, కాళీమాత లేదా గ్రామదేవతలు
లక్ష్మీ నరసింహస్వామి మరియు పంచముఖ ఆంజనేయ స్వామి ఇలాంటి దేవతలను ఆరాధిస్తే ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రతికూల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చును. ఈరోజు సాయంత్రం 5:15 నుండి 5:45 మధ్యలో దుర్గాదేవి లేదా గ్రామ దేవతల దేవాలయాల్లో 2 నిమ్మకాయలు తీసుకొని వాటిని మధ్యలో కోసి వాటి రసం పిండి ఆ నిమ్మ చెక్కలలో పువ్వు వత్తులను వేసి దీపం వెలిగించడం వలన అనేకమైన సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు, శత్రుబాధలు, ఆర్థిక సమస్యలు